IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ చైర్మన్ ఎండీ కృష్ణకుమార్ సమావేశమయ్యారు. ఇందులో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో చర్చలు జరిపారు. దాదాపు 60,000 కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేసే అంశంపై చర్చించారు. ఈ విషయంపై బీపీసీఎల్ తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగులకు ఉపాధి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలా, ఉద్యోగాలకు అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకోసం అని చెప్పేసి పలువురిని ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇందులో భాగంగా ఈ రోజు ఏపీ సిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, ఆ సంస్థ ప్రతినిధులు చంద్రబాబు నాయుడుతో సమావేశం ఏపీ సెక్రటరీలో కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సీఎంతో చర్చలు జరుపుతున్నారు. దాదాపు 60,000 కోట్ల రూపాయలతో ఈ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఇది అమలులోకి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉద్యోగము, ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆ సంస్థ అధికారులతో చంద్రబాబు నాయుడు సమావేశం కావడం జరిగింది. ఈ సంస్థను ఏర్పాటు చేసే విషయానికి సంబంధించినటువంటి వారికి ఏవైతే వెసులుబాటు కల్పించాలి, వారికి ఏ రాయితీ ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి భూసేకరణ, దానికి సంబంధించిన అనుమతులు, వీటన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చలు జరుపుతున్నారు. వీలైనంత వరకు దీనికి సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా అన్ని శాఖల నుంచి తీసుకురావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించే అవకాశం ఉంది. కేంద్రం నుంచి ఏవైతే కనుక అనుమతి రావాల్సి ఉంటుందో అనుమతులతో పాటు పర్యావరణ ఇతర శాఖలకు సంబంధించిన అనుమతులు ఏవైతే రావాల్సి ఉంటుందో వాటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి ఆ సంస్థ ప్రతినిధులు చంద్రబాబు నాయుడును కోరడం జరిగింది. వీటన్నిటిని కూడా త్వరగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. పరిశ్రమలు కూడా వీళ్ళంత త్వరగా ఇక్కడ నిర్మించాలా. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు ఎటువంటి పరిశ్రమలు లేకపోవడం వల్ల నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురైంది. కాబట్టి ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు చదువుకున్న వారందరూ వెనకలు వెళ్లే పరిస్థితులు నెలకొని ఉన్నాయి రాష్ట్రంలో. కాబట్టి వీళ్ళంత త్వరగా పరిశ్రమలు నెలకొల్పే ప్రయత్నం మీరు కూడా మీ సంస్థ తరఫున చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.